మూవింగ్ ఫార్వర్డ్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటికి మంత్రులు వరుసగా క్యూ కట్టారు. మొన్న పొన్నం ప్రభాకర్ సంప్రదింపుల తర్వాత ఇవాళ మరో ఇద్దరు మంత్రులు రంగంలోకి దిగారు. శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ జీవన్ రెడ్డితో చర్చలు జరిపారు. పార్టీ మారొద్దని జీవన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఏదైనా సమస్య ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని భరోసా కూడా ఇచ్చారు. జీవన్ రెడ్డి పార్టీలోనే ఉంటారని భావిస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అలాగే పీసీసీతో పాటు సీఎం సందేశం జీవన్ రెడ్డికి చెప్పామన్నారు శ్రీధర్ బాబు. కాంగ్రెస్లో ఉంటారు వారు, నాయకుడు కాంగ్రెస్లో ఉండాలని ఆశిస్తూ ఉన్నాం, ఉంటాడు కూడా అని నమ్మకం ఉంది మాకు. మా నాయకత్వం కూడా ప్రత్యేకంగా కూడా మా ద్వారా కానీ ఇప్పుడు మా ఇన్ఛార్జ్ నటరాజన్ గారు, మీనాక్షి నటరాజన్ గారు, మా మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, వారి ద్వారా వారికి సంబంధించిన సందేశాన్ని కూడా మేము వారికి తెలియచేయటం జరిగింది. ఈరోజు జీవన్ రెడ్డి నిర్ణయం మార్చుకున్నట్లు చెప్పకుండానే వెళ్లిపోయారు మంత్రులు. ఇప్పటికీ పార్టీని వీడనున్నట్లు తేల్చి చెప్పారు జీవన్ రెడ్డి. ఈ నెల 25 వరకు వేచి చూస్తా అని, ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. దీనిపై తన అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. మంత్రులతో చర్చల తర్వాత జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవుడు శాసిస్తే మానవుడు అనుసరిస్తాడంటూ కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారింది. ఇప్పుడు దేవుడు శాసించిండు, మానవుడు అనుసరిస్తాడు. దేవుడు శాసించిండు, మానవుడు అనుసరిస్తాడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డితో ఈరోజు మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్ భేటీ అయ్యారు. అదేవిధంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా భేటీ అయ్యారు. ముఖ్యంగా సుమారుగా 45 నిమిషాల పాటు కూడా జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఖచ్చితంగా కాంగ్రెస్లో ఉండాలి, మీకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందని చెప్పి కూడా మంత్రులు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే అక్కడ జీవన్ రెడ్డి మాత్రము కొంత అసహనంగానే మాట్లాడారు. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా నేను పార్టీలో ఇబ్బంది పడుతున్నాను, ఒకసారిగా ప్రాధాన్యత లేదంటూ కూడా మంత్రులకు చెప్పే ప్రయత్నం చేశారు. మంత్రులు బయటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ వీడే పరిస్థితి లేదు, ఖచ్చితంగా కాంగ్రెస్లో ఉంటారు, ఇదే విషయాన్ని అధిష్టాన దృష్టికి తీసుకెళ్తామని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు స్పష్టమైతే చేశారు. తర్వాత మంత్రులు వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ కొంతమంది నేతలు అదేవిధంగా కార్యకర్తలతో మాట్లాడారు. మనకి ఇక కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరిగే అవకాశం అయితే లేదు అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఈ కారణంగా ఈ 2-3 రోజుల్లో కీలకమైన పరిణామాలే జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే పార్టీ మారుతున్నట్టు కూడా సంకేతాలు ఇస్తున్నారు. ఇదే విషయాన్ని కూడా ఇటు నేతలు కార్యకర్తలు కూడా చెబుతున్నారు. ఈ నెల 25వ తేదీన జగిత్యాలలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి జీవన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు, నేతలు, కార్యకర్తలు అందరూ కూడా మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే నేతలు, కార్యకర్తలతో వారి అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. బీఆర్ఎస్ వైపు వెళ్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. కొంతమంది బీజేపీకి వెళ్ళాలని సూచించినప్పటికీ వచ్చేది బీఆర్ఎస్ అధికారంలో ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్కు వెళ్తామని కూడా ఆయన స్పష్టమైతే చేశారు. రేపు మాత్రం కీలకమైన పరిణామాలే జరుగుతాయి. ఎందుకంటే ఈరోజు మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్ వచ్చినప్పటికీ ఆయన పెద్ద హ్యాపీగా లేడు. ఎందుకంటే తనకు ఇప్పటికీ అధిష్టానము పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా ఎవరైతే ఫిరాయింపులు చేశారో వారిపైన చర్యలు తీసుకుని ఒక డిమాండ్ చేస్తున్నారు, కానీ అది సాధ్యం కాకపోవచ్చు. మొత్తానికైతే జీవన్ రెడ్డి పార్టీ మారే అవకాశాలు కనబడుతున్నాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. మరి చూడాలి, ఈ 2 రోజుల్లో ఎవరైనా ముఖ్య నేతలు మళ్ళీ మాట్లాడితే అధిష్టానం జోక్యం చేసుకుంటే అది నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారా, లేదంటే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తారా, వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది.